ఈ హౌస్లో ప్రతి ఒక్కరికి వాళ్ళ ఊరిలో కావాలని రాజధాని ఉంది దిశ, నాకు కూడా ఉంది దిశ. మీరు అడుగుతున్నారు ఇప్పుడు దోనకొండలో పెట్టండి, లేదంటే ఇడుపులపాయలో పెట్టండి, కర్నూలులో పెట్టండి, తిరుపతిలో పెట్టండి, బయట డిస్కషన్. అధ్యక్ష, మేము ఎప్పుడు ఇడుపులపాయలో పెట్టాలి, పులివెందులో పెట్టాలి అని ఎప్పుడు అడగలేదు అధ్యక్ష. ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు సత్యదూరమైన మాటలు తన స్థాయిలో గోబెల్స్ ప్రచారం చేసే పద్ధతిలో చేయడం ఏమాత్రం ధర్మం కూడా కాదు అధ్యక్ష. ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు చేయడం చాలా అన్యాయం కూడా అధ్యక్ష. ఈ త్రిబుల్ ఐటీలో ఎంత స్వార్థం అంటే అధ్యక్ష, వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్ అధ్యక్ష. కాన్సెప్ట్లో డిఫరెన్స్ లేదు అధ్యక్ష. ఆ కాలేజ్ తీసి ఎక్కడ పెట్టారు అధ్యక్ష? ఒకటి ఇడుపులపాయ, ఒకటి నూజివీడు అధ్యక్ష, ఒకటి బాసర పెడితే అధ్యక్ష. ఆర్జీయూకేటీ హెడ్ క్వార్టర్ ఎక్కడ పెట్టారు అధ్యక్ష? ఇడుపులపాయలో పెట్టారు. ఇడుపులపాయలో పెడితే ఇప్పటికి కూడా హెడ్ క్వార్టర్ హైదరాబాద్ నుంచి ఇడుపులపాయకి పోలేదు. ఎవరు చేశారండి ఇది? కాబట్టి మీకు అవకాశం ఉంటే మీరు ఇడుపులపాయకే తీసేపోయేవాళ్ళేమో. మీకు అవకాశం లేదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారికి అసలు ట్రిపుల్ ఐటీ కాలేజ్ ఎలా వచ్చాయి అన్నది కూడా తెలియదు అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న నిర్భాగ్యులకు మంచి చేయడం కోసం అని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ గ్రామీణ పిల్లల కోసం తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు తాతకు దగ్గులు నేర్పిస్తున్నాడు అధ్యక్ష. త్రిబుల్ ఐటీ పెట్టింది నేను పెట్టానయ్యా, మీ తండ్రి కాదు. రంగారెడ్డి జిల్లాలో నువ్వు నేర్చుకో, పాఠాలు చదువుకుంటే చాలా బాగుంటుంది. చేతులెత్తే లాభం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర తెలుసుకోవాలి. మొదటిసారి నువ్వు ఎమ్మెల్యే అయ్యారు, మీరు సంతోషం. నీకేదో ప్రతిపక్ష నాయకుడు అయ్యావు. సబ్జెక్టు నేర్చుకుంటే చాలా హోందాగా ఉంటుంది, గౌరవంగా ఉంటుంది. మా తండ్రి చేశానని చెప్పుకోవచ్చు, కానీ బయట చెప్పినప్పుడు ఇక్కడ కూడా చెప్తే నేను మాట్లాడడానికి మా వాళ్ళు కూడా సిద్ధం కదా. మాకు నీకంటే ఎక్కువ తెలుసు సమాచారం అంతవరకే. మీరు చెప్పాలని చెప్పండి, అన్నీ వింటాను, మీకు కూడా సమాధానం చెప్తాను. ఇప్పుడు కొత్త ఏం కాదు నాకు. చాలామంది నాయకులను చూశాను ఇదే హౌస్లో. చెన్నారెడ్డి దగ్గర నుంచి, విజయభాస్కర్ గారి నుంచి, జనార్దన్ రెడ్డి గారి నుంచి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి అందరినీ చూసాం. మీకు కొత్తగా వచ్చేదో నాకేం కొత్త కాదు. ఓపిక పట్టండి, అప్పుడే అయిపోలేదు, ఇంకా చాలా ఉంది సమయం. అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మీరు మంచి చేసినట్టు చెప్పండి.